ప్రవక్త ఏమన్నాడు? మీ స్థితి ఏందో తెలవాలంటే అక్కడ ఇజ్రాయెల్ స్థితి ఏందో చూడండి. అక్కడ భౌతికంగా ఇజ్రాయెల్కి ఏం జరుగుతున్నదో ఇక్కడ ఆత్మీయంగా ఇజ్రాయెల్కి అదే జరుగుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ భౌతిక ఇజ్రాయెల్ ఎప్పుడు ఆత్మీయ ఇజ్రాయెల్కు గడియారం అన్నాడు ఆయన. అందుకే 8 నెలల నుండి యుద్ధం ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. యుద్ధం 8 నెలల నుండి, సంవత్సరం నుండి నడుస్తుందా యుద్ధం. గమనించారా మీరు? అక్కడ ఎన్నడూ లేనిది బహిరంగంగా యేసుక్రీస్తు నామం పైన దాడి చేస్తున్నారు. అపోస్తల బోధ పైన దాడి చేస్తున్నారు. బైబిల్లో ఉన్న బోధ పైన దాడి చేస్తున్నారు. ఎందుకు బ్రదర్? భౌతిక ఇజ్రాయెల్ అని చూడు, అక్కడ ఓడిపోయిందా ఇజ్రాయెల్? అక్కడ ఇక్కడ భౌతిక ఇజ్రాయెల్ ఓడిపోలేదు. అక్కడ ఇక్కడ కూడా ఆత్మీయ ఇజ్రాయెల్ ఓడిపోరు. ఓడిపోవడానికి వీల్లేదు. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడిగా? దేవుని చేత ఎన్నుకోబడిన వారి పైన నేరము మోపవాడు ఎవడు? నీతిమంతుడిగా తీర్చు దేవుడే, సమస్తాన్ని తీర్పు తీర్చు దేవుడే. ఎవరికైనా తీర్పు తీర్చేది. దేవుని ఎన్నుకోబడిన వాళ్ళని ఎవరు తీర్పు తీర్చలేరు. భయపడకండి, ఆరాధన చేయండి, హాయిగా నిద్రపోండి. ఎందుకు? యుద్ధం యెహోవాది. మనకున్న ఆవేదనను, మనకున్న బాధను ఈరోజు మన స్వాస్థ్యం పైన వాడు దాడి చేస్తున్నాడు అపవాది. అపోస్తుల యొక్క స్వాస్థ్యం పైన, అపోస్తుల బోధ పైన వాడు దాడి చేస్తున్నాడు. ఆ స్వాస్థ్యం పైన, మన స్వాస్థ్యం పైన ఏం చేయాలి? ప్రతిదాడి చేయాలి, ఆరాధన చేయాలి. ప్రతిదాడి చేస్తూ ఆరాధన చేయాలి. ప్రపంచమంతా ఇజ్రాయెల్ని ఆపాలని చూసినా ఆపలేకపోతున్నారు. వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరేదాకా, హమాసును పూర్తిగా మట్టుబడే దాకా వదిలిపెట్టారు వాళ్ళు. ఇక్కడ కూడా అంతే. యేసుక్రీస్తు నామానికి, దేవుడు ఒక్కడే అనే వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు మట్టుపడే దాకా ఇక్కడ వదిలిపెట్టాం. నేను మళ్ళీ అందుకే యేసుక్రీస్తు బాప్సం కోసము, దేవుడు ఒక్కడనే వర్తమానం కోసం స్పెషల్గా నేను బైబిల్ క్లాసెస్ తీసుకోపోతాను. మళ్ళీ స్పెషల్గా సర్వసంతానం గురించి కూడా నేను చెప్తాను తొందరలోనే. ఆల్రెడీ చాలా మెసేజ్లలో చెప్పాను, ఇంకా చెప్తాను నేను స్పెషల్గా. ఎందుకంటే అది మన స్వాస్థ్యం. అది అపోస్తల బోధ, బైబిల్లో రాయబడిన బోధ. దాని వాడేవాడు శత్రువు మన దగ్గరకు వచ్చి బైబిల్ కాదనడానికి. వాడు ఒప్పుకోకపోతే అబద్ధికుడు వాడు నామాన్ని ఒప్పుకోడు. వాడు యేసుక్రీస్తు నామాన్ని, దేవుడు ఒక్కడంటే ఒప్పుకోడు. వాడు బైబిల్లో లేని త్రిత్వం కోసం, ముగ్గురు దేవుల కోసం బహుదేవత ఆరాధన చేస్తే అన్యుడు వాడు. బహుదేవత ఆరాధన చేస్తే బబులోనుడు వాడు, అన్యుడు వాడు. వాని కోసం మనకెందుకు బాధ? మనం నమ్మే సిద్ధాంతం, మనం నమ్మే విశ్వాసం దేవుడు ఒక్కడే. పాతనిమల యెహోవాయే, కొత్తనిమల యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నామములో బాప్తిజమం కరెక్ట్. అదే అపోస్తల సువార్త. అది ఆ సువార్త కాక మరొక సువార్త ఎవడు చెప్పినా, పరలోకంలో వచ్చిన దూత వచ్చి చెప్పినా సరే అతను శాపగ్రస్తులను పౌలు గారు రాశాడు. అంత అథారిటీ, అంత అధికారముతో ఈ సువార్త వస్తే దీనికి మేము భయపడతామా? నీకు మేము భయపడతామా? ఒరే హమాసు, నీకు మేము ఎప్పుడు భయపడం. భయపడకండి, భరోసా ఇస్తానం అన్న మాట్లాడుతూ నాకు అర్థమైంది వీడు టెర్రరిస్ట్ అని. ఆ పోస్టర్ చూసుడుతోటే నాకు అర్థమైంది వీడు టెర్రరిస్ట్ రా వీడు. భయపడకండి, భయపడకండి, భరోసా ఇస్తానం అంటే అర్థం ఏంటిది? చంపుతావా? ఏం చేస్తావు? నువ్వు ఎట్లా వాక్యాన్ని ఒప్పుకోని నీతో మాకేంది వాదన? వాక్యాన్ని నమ్మని నీతోటేది మాకు వాదన? అనవసరమైన వాదనలవని మాకు. భయపడి రాకపోవడం కాదు, ఇక్కడ చెప్తానంగా ప్రసంగాలలా, ఇక్కడ చెప్తానంగా ప్రసంగాలలా. భయపడితే ఇక్కడ ప్రసంగాలు కూడా చెప్పకూడదు.
దాన్ని బహిరంగంగా పెడతాను కదా అక్కడ యూట్యూబ్లో. నీ దగ్గరకు వచ్చి నీలాంటి అవిశ్వాసి దగ్గరికి, వాక్యం నమ్మని నీలాంటి మూర్ఖుని దగ్గరకు వచ్చి మేమెందుకు వాదిస్తాం? నువ్వు ఒక మూర్ఖుడివి, వాక్యాన్ని నమ్మవు, నువ్వు చూపించినా నమ్మవు. చూపిస్తలేమా ఇప్పుడు ప్రసంగాలలో మేము? కానీ నువ్వు నమ్మవు. నువ్వు ఎందుకంటే నువ్వు వాక్యాన్ని నమ్మే జాతిలో లేవు. నువ్వు వాక్యాన్ని నమ్మని జాతిలో ఉన్నావు, వాక్యాన్ని ప్రశ్నించే జాతిలో ఉన్నావు. హిందూ కంటే అధ్వానం నువ్వు. వాక్యాన్ని క్రైస్తవుడు ప్రశ్నించాడు, వాక్యమును ఎలా ఉందో అలాగ నమ్ముతాడు అక్కడ. అది క్రైస్తవుని లక్షణం. అది క్రైస్తవుడైన వాడు వాక్యాన్ని నమ్ముతాడు, వాక్యాన్ని ప్రశ్నించాడు. నువ్వు ప్రశ్నిస్తానో వాక్యాన్ని, మేము చూపించిన వాక్యాన్ని ప్రశ్నిస్తానో. టెర్రరిస్టు మేము భయపడం, మా రాకెట్లు మేము వదులుతూనే ఉంటాం, మా వీడియోలు మేము వదులుతూనే ఉంటాం, మా మిసైల్స్ పడుతూనే ఉంటాయి నీ భూమిలా. నీ దగ్గర ఐరన్ డోమ్ లేదు, పేలిపోవడం తప్ప. నీ దగ్గర ఐరన్ డోమ్ లేదు, మా దగ్గర ఐరన్ డోమ్ ఉంది. వాక్యం, ఈ కాల వర్తమానం, ఈ గడియ వర్తమానం, ఐరన్ డోమ్. నీ దగ్గర లేదు అది. అందుకే నువ్వు ఎడగే ప్రతి ప్రశ్నకు జవాబు చెప్తాను. కానీ మేము వేసే ఏ ప్రశ్నకు కూడా, ఏ ఒక్క రాకెట్ కూడా నువ్వు జవాబు చెప్తలేవు. ఏ ఒక్క ప్రశ్నకు కూడా నువ్వు జవాబు చెప్తలేవు. ఇప్పటిదాకా నేను చెప్పిన వీడియోలన్నీ చూపించినాం. ఇదిగో ఈ జనవరిలో ఇక్కడ చెప్పిండు, ఈ జనవరిలో ఇక్కడ చెప్పిండు. ఆ వీడియో మొత్తం పెట్టొచ్చుగా నువ్వు, అందులో ప్రశ్నలకు జవాబు చెప్పొచ్చుగా, అది కూడా పెట్టొచ్చుగా నువ్వు. చెయ్యడు 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 ఎందుకు? ఆల్రెడీ పేలిపోయింది, ఆల్రెడీ నష్టమైపోయింది తెలుసు అతనికి. ఇదంతా ఎందుకు బ్రదర్ అంటే ఫండ్స్. అది అక్కడ ఎందుకు యుద్ధం చేస్తున్నారు? హమాస్ ఫండ్స్. హిజ్బుల్లా ఎందుకు యుద్ధం చేస్తుంది? ఫండ్స్, డబ్బు. వీళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? డబ్బు. డబ్బు, మనీ మేకింగ్ స్కీమ్స్ ఇవన్నీ, డబ్బులను సంపాదించే స్కీములు ఇవి. అంత తెలియదా మాకు? యేసుక్రీస్తు నామం కంటే గొప్ప నామం ఏదైనా ఉన్నదా? మరి ఆ నామాన్ని వ్యతిరేకిస్తారంటే నీ ఏ ఆత్మ ఏంది నీది? దుష్టుడి కాకపోతే ఏంటిది నువ్వు? దుష్ట సంబంధివి కాకపోతే యేసుక్రీస్తు నామాన్ని నువ్వు వ్యతిరేకించడానికి? ఫ్రెండ్స్, మన చుట్టూ ఎలాంటి కాపుదల ఉందో తెలుసా? వధువు చుట్టూ ఎలాంటి కాపుదల ఉందో తెలుసా? ఇప్పుడు చూడండి, మీరు ఇజ్రాయెల్ మ్యాప్ చూడండి. చుట్టూ దేశాలు, ఇస్లామిక్ దేశాలు, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్న దేశాలు, ఏ ఒక్కటైనా ఇజ్రాయెల్ని తాకలేకపోతాయి. ఎందుకు? అలాంటి కాపుదల దేవుడు పెట్టాడు అక్కడ. ఈరోజు వీళ్ళు మనల్ని తాకలేరు. వీళ్ళు లేస్తారు, హిజ్బుల్లా వాళ్ళు లేస్తాడు, హమాస్ని చూసి హిజ్బుల్లా లేస్తుంది, తర్వాత ఇరాన్ వాళ్ళు లేస్తారు, ఇంకెవడో సంస్థలందరూ లేస్తారు వీళ్ళు. ఎందుకంటే అలా జరగాలి అక్కడ. అందుకే నేను దాని లేఖనంలో నుండి చూస్తానా. బ్రదర్ పాస్టర్ గారు, ఈ వీడియో నీ గురించి వచ్చింది అని ఒకటి పెట్టింది. చూసిన హిజ్బుల్లా వచ్చిండ్రు. వీడు యుద్ధం చేస్తుంది మళ్ళీ నాతో కాదు, నా స్వాస్థ్యమై ఉన్న యేసుక్రీస్తు నామంతో. ఇప్పుడు వాళ్ళు యుద్ధం చేస్తున్నది ఇజ్రాయెల్ ప్రజలతో కాదు, దేవుడు వాళ్ళకిచ్చిన భూభాగం. దేవుడు వాళ్ళకిచ్చిన భూభాగం స్వాస్థ్యం కొరకు యుద్ధం చేస్తాను. వాళ్ళు వాళ్ళ స్వాస్థ్యాన్ని లాక్కోవాలని. ఈరోజు వీడు యుద్ధం చేసేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్సం ఇచ్చుట సరి అయినదా తప్పైనదా అని చెప్పి వాడు అందులో చెప్పినన్ని అబద్ధాలే ఉంటాయి. ఎందుకంటే బైబిల్లో ఎక్కడ ఏ చోట తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్సం ఇచ్చినట్టు కానీ తీసుకున్నట్టు కానీ లేనే లేదు అక్కడ. ఇక దాని గురించి నువ్వు రుజువు పెంచేది ఏమున్నది? ఇప్పుడు అది యేసుక్రీస్తు నామం తప్పని నువ్వు అంటున్నావంటే నా స్వాస్థ్యాన్ని లాక్కుంటానో నువ్వు ఒప్పుకుంటాను అనుకుంటున్నావా? అపోస్తల బోధన తప్పంటున్నావు నువ్వు. ఇప్పుడు దేవుడు ఊరుకుంటాడు అనుకుంటానవా? అపోస్తల బోధన తప్పంటే బాబు నువ్వు యుద్ధం చేస్తుంది నాకు కాదు,
నాకు విరోధిగా కాదు, యేసుక్రీస్తు నామానికి విరోధిగా. జాగ్రత్త.